నేను యాజ్ సేల్ పర్సన్గా యాజ్ పర్ ఇప్పుడు గ్లోబల్ ఎకనామీ చూసుకుంటే కూడా ఆల్రెడీ ప్రైజెస్ పెరిగినాయి, ఆల్ ఓవర్ కంట్రీ పెరిగినాయి. మన పక్క దేశం మనం లెఫ్ట్ రైట్ చూసుకున్నా అన్ని దేశాలు పెరిగినాయి. మనది పెరగడం అంటే నార్మల్ కామనే, కానీ మరీ 10 రూపీస్ పెంచితే ఓకే, కానీ 10 రూపీస్ కన్నా ఎక్కువ పెంచితే మంచిది కాదని అనుకో. వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన కంట్రీస్లో బెటర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే మనకి ఉన్నటువంటి సోర్సెస్తో కానీ లేదంటే మనం పడుతున్నటువంటి ఇబ్బందులతో పోల్చుకుంటే మరి వేరే కంట్రీస్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు అంటారా? సి మేడం, యాజ్ ఫర్ ఇండియా చూసుకుంటే అంటే నాకున్న ఇండియాలో నేను హ్యాపీ, ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో నేను హ్యాపీ. నేను వేరే కంట్రీలో ఏమవుతుంది మనకు సంబంధం లేదు. మన ఇంట్లో మనం ఏమవుతుంది మనం చూసుకోవాలి, కానీ పక్కన ఇంట్లో ఏమవుతుంది మనకి అవసరం లేదు. సింపుల్ ఆన్సర్. ఓకే, ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే ఒక ప్రధాని అయ్యుండి ఆల్మోస్ట్ మీరు ఇది కొనొద్దు, ఇది చేయొద్దు, ఇది వాడకం తగ్గించండి అని చెప్పేసి సడన్ గా ఉన్నట్టుండి ప్రతిపాదన చేయడం అనేది ఎలా చూడొచ్చు? యాజ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ లెక్క ఇప్పుడు మన ఇంట్లో మన మమ్మీ ఉన్న, మన డాడీ ఉన్న, మా పెద్దవాళ్ళు ఉన్న, సడన్ గా వాళ్ళు ఒక డిసిజన్ తీసుకుంటే మనం వాళ్ళు వ్యతిరేకంగా పోతాం, కానీ మనం వాళ్ళకి చెప్పాం అరే నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నా, క్వశ్చన్ చేయం. యాజ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా మనం క్వశ్చన్ చేయవచ్చు. అది మా ప్రధాన మంత్రి ఏం చెప్పిండు, కంపల్సరీ అని ఏం చెప్పలేగా, జస్ట్ చెప్పిండు మీ ఇష్టం రా బై, మీరు కొంటే కొన్నా వద్దని చెప్పిండు. మన మీద డిపెండ్ కదా. ఇప్పుడు మనం రోడ్ మీద పోతాం, గుంత ఉంటుంది, అది మన ఇష్టం. గుంత తవ్వాలా, గుంత సెట్ చేయాలా, అది మన ఇష్టం. పక్కకి వెళ్ళి వెళ్ళిపోవాలి, అది మన ఇష్టం. ఒక అంటే దేశ ప్రధానిగా మనం గౌరవించాలి. అదే విధంగా దేశ ప్రజల పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రధాని గారికి ఉంది అని అంటారా? మ్యామ్, యాజ్ హీజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అతను ఏం చేసినా మన ఫ్యూచర్ కోసం చేస్తాడు, మన కోసం చేస్తాడు. అంతేగాని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చెప్పింది అనుకో డొనేట్ చేయమని, మనం మొత్తం ఆస్తులు మొత్తం డొనేట్ చేయముగా. మనం 10 రూపాయల మనకు 100 రూపాయలు వస్తుందంటే 10 రూపాయలని డొనేట్ చేస్తాం, అంతేగాని 100 రూపాయలు అయితే మనం ఏం డొనేట్ చేయలేముగా. సో మొత్తానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇండియాలో 100% ఉంది అని అంటారా? ఉంది మేడం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మీద తిడుతుడు, ప్రైమ్ మినిస్టర్ మీద సీఎం మీద తిడుతుడు, సీఎం మీద ఏమైనా చేస్తారు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదా? దానికి తగ్గట్టుగానే అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అని తీసేసి పక్కన పెడితే పొలిటికల్ గా కానీ లేదంటే మనల్ని పాలిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మనకు అంతే సమన్యాయం జరుగుతుందా పీపుల్? మ్యామ్, అది ఒకటి చెప్పాలంటే నేను పెద్ద ఎకనామీ కాదు, నేను పెద్ద ఎకనామిస్ట్ కాదు, నేను పెద్ద పొలిటీషియన్ కాదు, నేను ఏం కాదు. యాజ్ ఎ సింపుల్ మ్యాన్ ఏంటంటే మన రూట్స్ అండ్ రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, మనకి అదే అండి. మన నుంచి గవర్నమెంట్ ఫైదా వస్తున్నా, గవర్నమెంట్ నుంచి మనకు ఫైదా వస్తున్నా, అంతే అని చూసుకోవాలి. కానీ వాళ్ళ ఏమవుతుంది, వీళ్ళ ఏమవుతుంది అది కాదు. ప్రజల విషయంలో మ్యామ్, ప్రజల విషయంలో ఇప్పుడు అందరు మైండ్ సెట్ ఒకటి కాదు కదా. అట్లా ఉంటే బీజేపీ మొత్తం 28 స్టేట్లు 27 స్టేట్లో రాలే కదా. కాంగ్రెస్ అట్లా వస్తుంది రాలే కదా. ఎవరి మైండ్ సెట్ వాళ్ళది కదా. మొత్తానికి ఇప్పుడు రీసెంట్ గా చూస్తే పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీయే తను అధిష్టానం సాధించింది అనమాట. సో ఇలా మాట్లాడుకుంటే మరి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా కరెక్టే అంటారా? ఇప్పుడు ఆడేమైందో మనకి తెలియదు. మనం 10 ఇయర్స్ టీఆర్ఎస్ పాలనలో ఉన్నాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేరే లెక్క ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా వేరే లెక్క. అంటే టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పబ్లిక్ అమ్మనింది, మినిస్టర్ వెళ్ళిపోయిండు, ఐటీ మినిస్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్ వెళ్ళిపోయింది అని చెప్పి అది మొత్తం ప్రజలే చేసింది కదా మేడం. బట్ ఇంకొక వైపు నుంచి ఒక మాట వినిపిస్తా ఉంది, రేపటి రోజున ఇండియా పరిస్థితి ఏంటి అంటే నీ అంత పాలన కొనసాగబోతుంది అని చెప్పి, దానికి ఏం చెప్తారు? మ్యామ్, నేను అంత ఎకనామిస్ట్ కాదు, నేను అంత ఏం కాదు. ఇప్పుడు ఈ రోజు ఏమవుతుంది మనకి తెలియదు మేడం. ఇప్పుడు నేను ఆడబోతా పడిపోతానో ఏమవుతానో, ట్యాంక్ బండ్లో పడిపోతానో ఏమవుతుందో నాకే తెలియదు. రేపు ఏమవుతారో నేను ఇట్లా ప్రెడిక్ట్ చేస్తా చెప్పండి. అంతే అవునా కదా? రేపు నా జాబ్ ఉంటుందో ఉండరో నాకే తెలియదు, మీరు ఉంటారో ఉండరో నాకే తెలియదు. అంత పెద్ద ఎకనామిస్ట్ నేను ఇట్లా అయితే చెప్పండి. సో జస్ట్ లివ్ ఇన్ రైట్ మూమెంట్ అంటారు, అంతేనా? అంతేగా మేడం. మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నామంటే 50 రూపాయలు ఖర్చు పెడతాం, 50 రూపాయలు రేపటి కోసం పెడతాం, అంతేగా. థ్యాంక్ యూ.